నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లాలో ఉత్సాహభరితంగా సుపరిపాలనలో తొలి అడుగు. ఎస్ అన్నవరంలో యనమల దివ్య పర్యటనకు విశేష స్పందన. జగన్ విధ్వంసకర పాలనపై నిప్పులు చెరిగిన మున్సిపల్ మంత్రి. జగన్పేటలో వైసీపీపై నారాయణ ధ్వజం. పెందుర్తిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శుభారంభం. ప్రజావసరాలను తీరుస్తామన్న పంచకర్ల. తుని సెగ్మెంట్లలో పదవుల స్పందారం. సొసైటీలకు పాలక మండళ్లు. సూపర్ 6 పథకాల అమలుపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లిన యనమల దివ్య కూటమి సుపరిపాలన సూపర్ 6 పథకాలపై పబ్లిక్ ఒపీనియన్ అడిగి తెలుసుకున్నారు. పథకాలన్నీ బేష్ అని బదిలిచ్చిన ప్రజలు దివ్యమైన పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇవాళ తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి ఆధ్వర్యంలో ఎస్ అన్నవరం గ్రామంలో ఎమ్మెల్యే యనమల దివ్య ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం జన ప్రభంజనంతో సాగింది. మహిళలు ఎదురేగి అభివృద్ది ప్రదాయిని మా దివ్యమ్మ అంటూ మంగళహారతులు పట్టారు. తల్లికి వందనం అందిపుచ్చుకున్న విద్యార్థులు ఫుల్ హ్యాపీతో యనమల దివ్యకు పుష్పాభిషేకంతో స్వాగత శుభాంజలి పలికారు. తల్లికి వందనం means salutation to the mother. It is a respectful tribute to our mother and motherland. Talli means mother and vandanam means salutation in Telugu. It is used during cultural and patriotic programs in school. Talliki vandanam teaches us to respect our roots. It reminds us of the importance of motherhood and sacrifice. This phase also shows love for Bharat Mata motherland. Students often begin speeches or songs with this line. It reflects Indian values, cultural and devotion. Talliki Vandanam is not just words but a feeling of gratitude. That's why government of Andhra Pradesh implemented this scheme to all family members in a family. I personally request our honorable madam to provide computer lab to our school. Thank you. తొలుత మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేష్, స్థానిక సీనియర్ నేతలు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన్న రమేష్, జోడిశెట్టి గణేష్లతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే యనమల దివ్య ముందు సూపర్ 6 పథకాలతో తమ ఆర్థిక వెతల నుంచి ఉపశమనం పొందామని సంతోషం వ్యక్తం చేశారు. బేష్ పథకాలు బేష్ అంటూ ఇది మంచి ప్రభుత్వం, మా ప్రభుత్వం అంటూ స్థానిక సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. మీ సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, ఎంపీపీ డాక్టర్ బొప్పన్న రాము, పుష్కర ఎత్తిపోతల పథకం వైస్ చైర్మన్ కుర్రా వెంకటరమణ, పప్పు నవీన్, జక్కన లోవరాజు, గాది శివాజీ, గ్రామ తెలుగుదేశం అధ్యక్షుడు బోడాల జమీలు, చోడిశెట్టి శేషగిరి, పందిరి చిన్నపై, ఆకుల వరాలు, సకురు నాగు, అడపా రమణ, అప్పన్న నాని, వంగలపూడి వాసు, కొసనం అజయ్, వంగలపూడి నూకరాజు, కంకిపాటి రమణ, చోడిశెట్టి శివరాం, ఉగ్గిన శ్రీను, వెలగా ప్రసాద్, ఉగ్గిన రాజు, ఏసుకోటి రాజా, బొబ్బిలి రమణ, సాకారాము, తుమ్మలపల్లి నాని, సాకా రామకృష్ణ, నంబారు వెంకన్న, బండారు లక్ష్మణరావు, కాళ్ల రాము, జనసేన నాయకులు వంగలపూడి నాగేంద్ర, దండెం రామకృష్ణ, వంగలపూడి వంశీ, నల్లమట్టి రాము, చోడిశెట్టి భాస్కర్, దుబాసి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. పాలన తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ద్వారా ఇవాళ మనం తుని ఎస్ అన్నవరం 96 వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి పథకాలన్నీ ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చిందో వాటిలో ఆల్రెడీ 90% వరకు ప్రభుత్వం అనౌన్స్ చేశారు పథకాలు. ఆ పథకాలన్నీ కూడా ఇవాళ ప్రజలకి అందుతున్నాయా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతి ఇంటింటికి వెళ్ళి కనుక్కోవాలని చెప్పేసి సీఎం గారు ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకే ఇవాళ మేము 96 వార్డుకి వచ్చాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పథకాలన్నీ కూడా బాగా అందుతున్నాయమ్మా. తల్లికి వందనం అనేది అందరికీ అందింది. కాకపోతే గ్యాస్ డబ్బులు అనేవి ఫస్ట్ విడత ఒకటే పడింది, రెండో విడత పడలేదు అన్నారు. అది ఆల్రెడీ ప్రభుత్వం మన గ్యాస్
గ్యాస్ ఏజెన్సీకి ఇచ్చేసింది డబ్బులు. ఏదైతే పేమెంట్ ఉందో అది ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. మనకి ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీ నుంచి ప్రజల వద్దకు చేరాలా, అది నేను వెళ్ళి సచివాలయంలో వెళ్ళి తప్పకుండా మీరు ఆధార్ దేనికైతే లింక్ అయ్యి ఉందో, పోస్టల్స్కి లింక్ అయ్యి ఉంటే అక్కడ కానీ పడిందేమో ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాము. అలాగేనమ్మా, ఈ విషయం మాకు ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు, మేము తప్పకుండా వెళ్ళి చెక్ చేసుకుంటామని చెప్పారు. అలాగే తల్లి వందనం అన్ని పడ్డాయి, పెన్షన్లు కూడా టైంకి బాగా అందిస్తున్నారు. ముందు శాతం ఇప్పుడు చాలా బాగుందని పూర్వరంలో మంచి పేరు వచ్చింది మనకి, మన కూటమి ప్రభుత్వానికి. అందరూ కూడా ప్రజలందరూ కూడా హ్యాపీ ఉన్నారు. జనరల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి కుళాయిలు, రోడ్స్, డ్రైన్స్ ఈ 3 కూడా మేము ఆల్రెడీ పరిగణనలోకి తీసుకున్నాము. ఇప్పుడు కాకినాడ DRCకి వెళ్తున్నాము, అక్కడ కూడా చర్చించడానికి మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా తయారు చేస్తున్నాము. థ్యాంక్ యూ. గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక శాఖ మొత్తం అతలాకుతలమైందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం తొలుత స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతుందన్నారు. ప్రజలకు మాటిచ్చాము, మాట తప్పకూడదని ప్రభుత్వం రాగానే 3,000 పింఛన్ 4,000 చేయడం, మొదటి నెలలోనే ప్రతి పెన్షన్దారుడికి 7,000 ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, మార్చెటి భద్రం, SVS అప్పలరాజు, పోతుల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం రాగానే 3,000 పెన్షన్స్ 4,000 చేశారు. అంతేకాకుండా 3 నెలలు అరెస్ట్ ఇస్తామని మొదటి నెలలో 7,000 పే చేశారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 చేశారు. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్ అలాంటి వాళ్ళు అంటే 10,000 చేశారు. బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావచ్చు ఉంటే 15,000 చేశారు. ఇవన్నీ డబ్బు నుండి కాదు, ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాం, ప్రజలకు మాట తప్పకూడదని ముఖ్యమంత్రి గారు 1 by 1. అదేవిధంగా మహిళలకు 3 గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇస్తామని మాట తప్పకుండా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మాట చెప్పిన ప్రకారం 67 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు బ్యాంకులో వేశారు. 10,000 కోట్ల రూపాయలు. ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి ఇచ్చి ఒక పిల్లవాడికి ఇవ్వకుంటే డిమారల్ అవుతారు, ఇస్తే అందరికి ఇవ్వాలా లేకుంటే లేదు, కాబట్టి అందరికి ఇస్తామని ఎంతమంది ఉంటే అంతమంది. అంతేకాకుండా రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకి జిల్లాల్లో ఉచిత బస్సు ప్రయాణం అనౌన్స్ చేశారు. ఆగస్టు 15 స్టార్ట్ చేస్తామని. దాన్ని వెంటనే మళ్ళా కేంద్రంతో మాట్లాడి రివైజ్ చేసాము. ఈ మంత్లో టెండర్ పిలుస్తున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి అవక జరుగుతుంది. అదేవిధంగా అమృత స్కీమ్ కేంద్ర ప్రభుత్వం మా పోర్ట్ఫోలియోలో 8,500 కోట్లు గత 3 సంవత్సరాల క్రితం ఇస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్కి అదే ఆగిపోయింది. దాన్ని కూడా రివైజ్ చేసి టెండర్లు పిలిచాం. ఈ నెల 21వ తేదీ టెండర్లు ఓపెన్ చేస్తున్నాం. నిజంగా 2 ప్రాజెక్టులు అయిపోయి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సర్ఫేస్ వాటర్, ట్రీటెడ్ వాటర్ ప్రతి ఇంటికి ఉండేది. వీధి కొనా కాదు, ప్రతి ఇంటికి. కానీ గత ప్రభుత్వం వదిలేసింది. కానీ ఖజానా ఖాళీ అయిపోయినా మా ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుమతి వీటన్నిటినీ ముందుకు తీసుకొస్తున్నారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్ 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 250 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పట్టాల్సిన 150 కోట్లు ఇవ్వకుంటే అదే అయిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసాం. అన్నిటికంటే అసలు మోస్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే ఈ రాష్ట్రంలో చెత్త ఉండకూడదని 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు శాంక్షన్ చేస్తే అన్ని ఆపేశారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడే 2 అడ్వాన్స్ ఉంటే 2 పూర్తయినాయి, వైజాగ్, గుంటూరు. ఇప్పుడు మళ్ళా రాగానే మరొక 6 ప్లాంట్లు శాంక్షన్ చేసాం. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్విరామం చేసేస్తుంది. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైంది. ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో తీసుకుంటే రాష్ట్రంలో మున్సిపాలిటీలు 123 మున్సిపాలిటీస్ ఉంటే దాంట్లో ప్రజలు కట్టే ట్యాక్సులన్నీ CFS పోతాయి. అక్కడి నుంచి డైవర్షన్. గత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన ట్యాక్స్ని డైవర్ట్ చేసింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారిని అడిగాము, సార్ మున్సిపాలిటీస్ అనేవి అదేవిధంగా పంచాయతీ అనేవి లోకల్ బాడీసు,
వాళ్ళకు వచ్చే ట్యాక్సుల్ని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని ఎక్కడ వీధి రోడ్డు వేయాలా, ఎక్కడ లైట్లు వేయాలా, ఎక్కడేం పని చేయాలి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకూడదంటే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆర్డర్స్ చేస్తే లాస్ట్ మంత్ నుంచి ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ కలెక్షన్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్ళే ఖర్చు పెట్టుకునే విధానం తీసుకొచ్చాం. అసలు ఇది కొరవ మున్సిపాలిటీస్కి. ఎందుకంటే గత ప్రభుత్వం అయితే మొత్తం అస్తవ్యస్తం చేసి 3,000 కోట్లు డైవర్ట్ చేసింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ టిట్కో హౌసెస్ 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేశాం. భారతదేశంలో ఎక్కడా లేనట్టు హౌస్ 5 లక్షలు టెండర్ పిలిచాం. కానీ గత ప్రభుత్వం వచ్చి అన్నీ స్టార్ట్ అయినాయి, అన్నీ క్యాన్సిల్ చేసి 2,61,000 అవన్నీ పూర్తి చేసిందంటే అవి చేయలే. రంగులు మార్చారు, రంగులు మార్చారు, ఇది ఒక్కటి చేశారు. ఇప్పుడు ఆ పనులు పూర్తి చేయాలంటే 7,000 కోట్ల రూపాయలు కావాలి. ఇది మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. మీ సమస్యల పరిష్కారానికి నేను తోడుగా ఉంటా. తొండంగి మండలం రావికంపాడులో జరిగిన ప్రసాద్ దర్బార్కు హాజరైన ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలను మరికొన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, బంటుపల్లి అన్వేష్, హరిగెల నరసింహమూర్తి, దూలం మాణిక్యం, పంపా ప్రాజెక్ట్ చైర్మన్ భైరవజ్జుల రామచంద్రమూర్తి, నరాలశెట్టి సూర్యప్రకాష్, గ్రామ పెద్దలు సిద్ధా రాంబాబు, వెల్నాటి పాపయ్యరాజు, నీటి సంఘం అధ్యక్షుడు పోసిన చక్కర్రావు, వెల్నాటి గంగాధర్, పోసిన నందిబాబు, వెల్నాటి మురళి, వెల్నాటి భరత్, సిద్ధా అప్పన్నదొర, సిద్ధా వెంకట్రాజు, తడపర్తి ఖజానా, ఏనుగు బాబులు, పేరూరి బాబురావు, వెల్నాటి చలమయ్య, ఎస్ వీరబాబు, సిద్ధా కోటిబాబు, గొరకపూడి సురేష్, ఆదం బాబ్జీ, నొక్కే సూర్యారావు, దడాల సింహాచలం, పులుగు వీరబాబు, కాకాడ కృష్ణ, ఇండుగుపల్లి సురేష్, సగరపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. కూటమి ఏడాది పాలనలో పెందుర్తి నియోజకవర్గంలో 229 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ చెప్పారు. పెందుర్తి మండలం పినగాడి పంచాయతీలో 1,50,00,000తో చేపట్టిన పనులను పంచకర్ల ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న అభివృద్ధి పనులకు డోకా లేదన్న ఆయన ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గత సంవత్సరం నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో వర్కులు కంప్లీట్ అయినవి, పనులు ప్రారంభించినవి, వర్కులు కంప్లీట్ అయినవి. గతంలో పనులు ప్రారంభించినప్పుడు ఒకసారి వచ్చాం. ఇప్పుడు వర్కులు కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం చేయడానికి రెండవ దఫా వచ్చాం. ఏదైనా పేదలకి వాళ్ళ చిరకాల వాంఛ తీర్చినప్పుడే ఏ రాజకీయ నాయకుడికైనా ఆనందం, తృప్తి. మరి గతంలో వచ్చినప్పుడు ఇక్కడ మహిళలందరూ చెప్పారు, మట్టిలో బురదలో ఉంటున్నామండి, మాకు రోడ్లు కావాలి అని చెప్పి. మరి ఈ రోజును చూస్తే ఏ ఒక్క వీధి వదలకుండా అన్ని వీధుల్లో కూడా 54 లక్షలతో ఇక్కడ రోడ్లు వేసాం. మరి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే చాలా మాకు జాబ్ సాటిస్ఫాక్షన్, ఆనందం వస్తుంది. మరి అలాగే ఈ ముందును కూడా 54 లక్షలతో ట్యాంక్ కానీ రోడ్లు కానీ కార్యక్రమాలు చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, 229 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో అభివృద్ధి చేశాం. దానికి ఏదో కథలు చెప్తున్నారులే అనకుండా ఈరోజు వేదిక మీద బుక్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నా. 229 కోట్ల సంవత్సరంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తెచ్చామంటే అది మా తాలూకా కమిట్మెంటు, మా తాలూకా ప్రజల పట్ల మాకున్న కన్సైన్. దాన్ని గుర్తించమని చెప్పి కోరుతూ అనునిత్యం కూడా మరి ఇక్కడ ప్రజలు కూడా కొన్ని పాస్ పుస్తకం విషయం కానీ, ఇంకా కళ్యాణ మండపం, ఇక్కడ ఈ ప్రాంతానికి కళ్యాణ మండపం విషయం కానీ, ఇతరత్ర కొన్ని విషయాలు చెప్పారు. కొంత పెన్షన్లు, ఒకరిద్దరు పెన్షన్లు తీసేశారని కానీ, ఒకరిద్దరు ఇల్లు లేవని కానీ నేను మీడియా ద్వారా చెప్పాను, మళ్ళీ చెప్పి అనేక సార్లు పేపర్లో కూడా రాయించాను. కొత్తగా పెన్షన్లు, ఇల్లు, రేషన్ కార్డులు ఇస్తున్నాం, మీరు బుక్ చేసుకోండి అని చెప్పి. తప్పకుండా రాబోయే 1 ఇయర్లో శాచులేషన్ మోడ్లు అందరికీ కూడా అన్నీ ఇస్తా. కొత్తగా ఇల్లు పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక శుభవార్త ఏమిటి అంటే, గతంలో జగనన్న కాలనీలు అని చెప్పి 1 సెంటు భూమి ఇచ్చినాయి, ఇప్పుడు నగరాల్లో 2 సెంట్లు, విలేజ్లో 3 సెంట్లు చేశాం. అదే కాకుండా అమౌంట్ కూడా గతంలో
1,50,000 ఇప్పుడు 2.5 లక్షలు చేశాం. అంటే అమౌంట్ పెంచాం, ఇచ్చే జాగా పెంచాం. మరి గతంలో తీసుకున్న వాళ్ళు కూడా అయ్యో కాస్త లేట్ అయితే బాగుండేది అన్నంత తృప్తిగా ఇప్పుడు హౌసింగ్ స్కీము కంటిన్యూ అవబోతూ ఉంది. అందరూ లబ్ధిదారులు కావాలి, అందరికీ అన్నీ అందాలన్నది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పం. మేము కూడా కమిట్మెంట్తో పనిచేస్తా ఉన్నాం. పేదల కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. అందరికీ అన్ని విధాలా కూడా అన్ని ప్రాంతాలని కూడా చూసుకుంటాం, చేస్తామని చెప్పి మాటిస్తాం. అనకాపల్లి పట్టణంలో అభివృద్ధిలో కొనతాల మార్క్ కనిపిస్తుందని కూటమి నాయకులు అన్నారు. అదేమీ తెలుసుకోకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు వింత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి చిన్న 4 రోడ్ల వరకు అసంతృప్తిగా వదిలేసిన రోడ్డు పనులపై ఇవాళ అనకాపల్లి కూటమి నాయకులు అక్కడ ఉన్న షాపు యజమానులతో పరిశీలించారు. ఈ నేపథ్యంలో నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొంతమందికి టీడీఆర్లు చేసి మిగిలిన వారికి మంజూరు చేయకపోవడం పట్ల ఈ రోడ్డు పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాధవ్ శెట్టి, చిన్నతల్లి నీలబాబు, బిఎస్ఎన్కే జోగినాయుడు, శ్రీ నూకాంబిక దేవస్థానం చైర్మన్ గొల్లబాబు, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరి, ఎన్టీఆర్ హాస్పిటల్ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు, జగన్నాథ స్వామి టెంపుల్ చైర్మన్ దాడి బుజ్జి, దూలం గోపి, మంగ ఈశ్వర్, కాండ్రీగల సతీష్, మల్లా వెంకట్రావు, పెన్మత్సరాజు తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. గతంలో కూడా చెప్పాం వైసీపీ వాళ్ళకి ఎన్ని చెప్పినా కుక్కదాకా వంకరలాగా ఉంది పరిస్థితి. ఇప్పుడు రోడ్డు వేయడానికి కార్పొరేటర్ చెప్పారు సిద్ధం, మా సత్యబాబు అని చెప్పారు టీడీఆర్లో పోయినా మేము రెడీ రోడ్డు వేయించండి అని చెప్తున్నారు. అడ్డేస్తుంది ఎవరు? గతంలో వచ్చి ఇక్కడ రోడ్డు వేయడానికి పిక్క అన్ని ఇచ్చి కాంట్రాక్టర్తో వస్తే వాళ్ళు అడ్డేసింది ఎవరు? నేను రోడ్డు వేయలేదని చెప్పి వచ్చి అడిగిన వాళ్ళు ఎవరు? వాళ్ళే ఉన్నారు. మరి నీతి నిజాయితీగా ఉన్నప్పుడు రోడ్డు వేయడానికి కార్పొరేటర్ గారు కాంట్రాక్టర్ గారు రెడీగా ఉన్నప్పుడు రోడ్డు వేయనియాలి కదా. 3 గజాలు జాగా ఉంటుంది, వీళ్ళు వచ్చే ముందుకు వచ్చి ఇక్కడ గంతుతుండ్రు. రీసర్వే చేద్దామా? వైసీపీ నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ రోజు టీపీఓ జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎన్ని వంకర్లు తిరిగింది, ఎంతమంది దగ్గర మీరు డబ్బులు తెంగారు, ఇవన్నీ మాకు తెలుసు. దీనికి సర్వే ఏమో వెనకాల పెడితే దానికి వచ్చి ముందు తీసుకొచ్చి ఆ దగ్గర డబ్బులు తెప్పించి వీళ్ళేమో ఇటుగా జరిపేసి అసలు ఆ వేళ స్టార్టింగ్ ఇది డెవలప్మెంటే పీలాగా ఉంది కానీ టైంలో స్టార్ట్ అయింది. తర్వాత గవర్నమెంట్ మారింది, వైసీపీ వచ్చింది. 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు మీరు? అమరో 3 మినిస్టర్లు రాష్ట్రంలోనే అతిపెద్ద మినిస్టర్లు తీసుకున్నారు ఆయన. మరి ఏం చేశారు? వంకర వెంకలకి ఎందుకు వచ్చింది? అది రీసర్వే చేయడానికి మేము రెడీ, మీరు సిద్ధమా? ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్పడం కాదు, చేతకాని కబుర్లు గోవింద్ గారు రామకృష్ణ గారు అందరూ కూర్చొని ఆల్రెడీ తక్కువ టైంలో ఇంత రోడ్డు వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు తీసుకోవడం, తీసి ముందు వచ్చి మళ్ళీ ఏదో అభ్యంతరం పెట్టడం. మీరు నిజంగా నిజాధిపతులు అయితే మా కార్పొరేటర్ ఉన్నారు, వార్డు కార్పొరేటర్ కాబట్టి ఆయన వచ్చి చెప్తున్నారు రోడ్డు వేస్తాను రెడీ, నేను ఇప్పుడు చంద్రబాబు అని చెప్పి నా టీడీఎల్ తర్వాత ఇచ్చినా పర్లేదు అన్నారు. చేసేద్దాం రేపే స్టార్ట్ చేస్తాను ఆయన అంటున్నారు. దాన్ని మీరు సిద్ధంగా ఉండండి, లేదా రీసర్వే సిద్ధంగా ఉండండి. ఎవరో దగ్గర ఎంత డబ్బులు దగ్గర అన్ని లిస్టు మా దగ్గర ఉంది, అవి బయట పెడతాం అంటే మేము రెడీ. ఆ లిస్టు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరో నష్టపోయారు, వ్యాపారస్తులు నష్టపోకూడదు కాబట్టి ఇంతవరకు నేను నోరెప్పలేదు. పెద్ద పెద్ద బిల్డింగ్ పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు పెట్టుకున్న వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. రాజకీయం చేద్దాం, రోడ్డు మీద వచ్చి వేరే రాజకీయం చేద్దాం, అంతేగాని తప్పుడు పద్ధతులు చేయనికండి. అతి త్వరలో అనకాపల్లి స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ గారి యొక్క సహాయ సహకారంలో రోడ్డు వేస్తున్నాం. దాన్ని ఇబ్బంది పడ్డద్దు, అందరికీ న్యాయం చేస్తాం. అభివృద్ధి చేయడం కోసం కూటమి ప్రభుత్వానికి కానీ గౌరవ మాజీ మంత్రులు ప్రస్తుతం శాసనసభ్యులు కొంటాల రామకృష్ణ గారికి ఇంకొకరు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మెయిన్ రోడ్ అంత సర్వాంగ సుందరంగా ఉంది, అంత పెద్ద వ్యాపారం ఈరోజు మెయిన్ రోడ్ వేదికగా జరుగుతుందంటే దానికి ఒకే ఒక కారణం కొంటాల రామకృష్ణ గారు. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈరోజు అనకాపల్లి భవిష్యత్తును మార్చింది. మరి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ యొక్క రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం పావులు కదిపినప్పుడు మరి జోగినాయుడు గారు చెప్పినట్టు గత 5 ఏళ్లలో కూడా ఈ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి మీరెవరూ కూడా ఏమీ చేయలేకపోయారు. గత గవర్నమెంట్లో గెలిచిన తర్వాత మరి పోయిన డిసెంబర్లో ఇక్కడ రోడ్డు వేయడానికి వస్తే ఆ రోజు అడ్డుకుంది కూడా ఈ వైసీపీ నాయకులే. మళ్ళా మీటింగులు పెట్టి వ్యాపారస్తులతో నంగనచ్చి కబుర్లు ఆడుతూ ఈరోజు టీడీఆర్ లెవెల్లో ఒక పక్క అంటారు. టీడీఆర్ ఆల్రెడీ ఇచ్చున్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే కొంతమంది ఇంకా డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయలేదో వారి టీడీఆర్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఇంకా కొన్ని అర్హులైన వాళ్ళు టీడీఆర్లు పెండింగ్లో ఉన్నవి కమిషనర్ గారు రావడం వల్ల డిలే అవడం వల్ల అవి పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు త్వరలో ఇస్తా ఉన్నారు. ఇందులో ఒక 4 వ్యక్తులు మాత్రమే
కొంతమంది టీడీఆర్లు రాలేనప్పటికీ మాకు అభ్యంతరం లేదండి రోడ్డు వేయండి అని చెప్తే ఒక 4 వ్యక్తులు ఆ నిర్ణయానికి కూడా కాదని పదే పదే వైసీపీ నాయకులతో చేతులు కలిపి వాళ్ళ మద్దతుదారులతో ఈ రోడ్డుని ఆపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా దీని మీద రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ వ్యవహారంలో మాత్రం భరత్ గారు పూర్తి అవగాహన లేకుండా మీరు ఇలాంటి వాటికి రాకూడదు. మన గతంలో అమర్నాథ్ గారి దగ్గరికి ఈ రోడ్ల కోసం ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి వ్యాపారస్తులని కమిషన్లు పట్టుకెళ్లి బ్యాగులు ఇచ్చింది ఎవరో. నిన్న మీకు ఎవరైతే మీ పక్కన బ్రీఫింగ్ చేస్తున్నారో ఆ వ్యక్తులందరూ గడపలో కమిషన్లు దండుకున్నారు. వాళ్ళ కక్కుర్తి కారణంగా ఈరోజు అభివృద్ధి ఇంత కుంటుపడింది. ముఖ్యంగా సూపర్ కార్పొరేటర్ మందపాటి జానకి రామారావు గారు మీకే చెప్తాం, మీరు రాజకీయాల్లో ఈ వ్యవహారంలో శకుని పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడికి వచ్చి వ్యాపారస్తులు రెచ్చగొట్టడం, వాళ్ళు కూర్చోబెట్టి రామకృష్ణ గారు చెప్తే చేస్తారన్న రామకృష్ణ గారికి మీరు సలహాలు ఇచ్చే స్థాయి వ్యక్తి కాదు. మీరు పక్కనకి వచ్చి ఆయనకి వెళ్ళి చెప్దాం, లేకపోతే భర్త గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇంకొకలా ఆయన ఫీడింగ్ ఇచ్చి ఇవి చేయొద్దండి. ఇవి అనుకోండి, రామకృష్ణ గారికి అభివృద్ధి ఎలా చేయాలనే అంశం ఆయన పూర్తి స్థాయిలో అవగాహన చేస్తారు. అది పక్కన పెడితే ఈ రకమైనటువంటి విధానాలు మాటలు మీరు విడనాడండి. అధికారుల్ని వాళ్ళు తప్పిదమని చెప్పాల్సిన ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెప్తారు. ఇక్కడ ఉన్న కొంతమంది వ్యాపారస్తుల తాలూకు స్థలాలు పూర్తిగా డాక్యుమెంట్స్ లేవని చెప్పని తీసుకెళ్ళి అధికారులకు చెప్తారు. అటు చేసేది మీరే, ఇటు చేసేది మీరే, ఇల్లు రెచ్చగొట్టేది మీరే, వాళ్ళు రెచ్చగొట్టేది మీరే. మళ్ళీ మధ్యలోకి వచ్చి రోడ్డు వేయలేదని చెప్పేసి అందరి దగ్గర వగలేడుపులు ఏడిస్తే నమ్మడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సరిగ్గా లేరు. కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే బ్యాలెన్స్ ఉన్న టీడీఆర్లు ఇస్తున్నాం. టెక్నికల్ రీజన్స్ లో ఇవ్వలేని ఏమున్నాయి అన్నది ఆ పర్సన్స్ మీరే. కాబట్టి మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి. కార్పొరేటర్ గారు అలాగే గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు కూడా చెప్పారు, త్వరలో రోడ్డు వేస్తున్నాం, వేసి తీరుతున్నాం. ఆ రోజు అడ్డడానికి వస్తే నిజంగా మీకు సిగ్గు సెరవుంటే మీ ఒంట్లో పారి శివుని ఎత్తురైతే ఆ రోజు మళ్ళీ అడ్డానికి రాకండి. వచ్చి మళ్ళీ జనాలు అభాస్పాలు అవ్వకండి. మళ్ళా ప్రజల దగ్గరకు వచ్చి రోడ్డు అనేది కుంటి సాకులు చెప్పకండి అని చాలా బలంగా వైసీపీ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు పెరిగిపోతారు విస్తరణ గురించి నిన్న వైసీపీ వాళ్ళు అదో రకంగా ఏదో రకంగా కలపలు మాటలు చెప్పారు. అదంతా అవాస్తవాలు. ఇది గతంలో గోవింద్ గారి టైంలోనే ప్రపోజల్ పెట్టారు. గతంలో పెయిన్ రోడ్ మినిస్టర్ ఉన్నప్పుడు అది చక్కగా చేశారు. దాన్ని బేస్ చేసుకొని గోవింద్ గారి హయాంలో ఇది ప్రపోజల్ పెట్టారు. మొన్న వైసీపీ హయాంలో ఈ శాసనం అయ్యింది. అది 22A. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడిగా పోలిశెట్టి రామలింగేశ్వరరావు నామినేట్ అయ్యారు. రాజకీయ పురిటిగడ్డ ఎస్ అన్నవరం మేజర్ పంచాయతీలో పట్టుబిగించిన తెలుగుదేశం పార్టీ పదవుల పందేరంలో ఎస్ అన్నవరానికి తగిన గుర్తింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ దిగ్గజం స్వర్గీయ పోలిశెట్టి అబ్బాయికి పదవి యోగం కల్పించారు. పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కలిసొచ్చిన పూర్వ నాయకులు సముచిత స్థానం కల్పిస్తున్న యనమల ఎస్ అన్నవరం సొసైటీ అధ్యక్ష బాధ్యతలను రామలింగేశ్వరరావు అప్పగించారు. తనపై యనమల ఉంచిన గురుతర బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి రైతుల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తానని రామలింగేశ్వరరావు చెప్పారు. రామలింగేశ్వరరావును తుమ్మలపల్లి నాని, ఉగ్గిన శ్రీను, సకూరు నాకు, కంకిపాటి రమణ, సాకారాము, చోడిశెట్టి శివరాం, గర్లంక నానాజీ, ప్రకట వెంకటసూరి, దాసరి బాబ్జీ తదితరులు అభినందించారు. అందరికీ నమస్కారం. పెద్దలు పూజ్యులు నా పితృ సమానమైనటువంటి యనమల రామకృష్ణ గారికి శుభవెల్లీలు. తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు దివ్యమ్మ ఆశీస్సుల మేరకు నాకు ఇచ్చిన కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్ష పదవి నిన్న నాకు ఆర్డర్ వచ్చింది. దీనికి సంబంధించిన రైతాంగం మా బ్యాంకు టర్నోవర్ 35 కోట్లు, దాన్ని ఇంకా నేను డబుల్ చేస్తానని పెద్దాయన రామకృష్ణ గారు దివ్యమ్మ ఆశీస్సులతో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు దీన్ని ఇంకా డబుల్ చేసి పెద్దైన పరువు నిలబెడతానని, కోఆపరేటివ్లో ఉన్న అవకతవకలు ఏదైనా సరే బయటికి తీసి సొసైటీని ఒక రూట్లో తీసుకొస్తానని మీ అందరి సమక్షంలో నేను నీకు మాటిస్తున్నాను. నా సంతోషం ఈ పదవి రావడం. అయినా సరే నేను పెద్దని ఇప్పుడు పదవి కానీ ఏది కానీ నేను అడగలేదు. మా ఫ్యామిలీ ఉన్న గౌరవం, మా నాన్నగారు ఉన్నమైన అభిమానం కొలిది ఇచ్చారు. అది పెద్ద ఆయనకి మాట రాకుండా సొసైటీని ముందుకు తీసుకెళ్తానని ఈ సభాముఖంగా మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువారి రామకృష్ణ గారికి
ధన్యవాదాలు తెలుపుకుంటూ దివ్యమ్మ మా దివ్యమ్మ ఎమ్మెల్యే గారు దివ్యమ్మ గారికి అశోక్ బాబు గారికి నా సహచర నాతో పనిచేసిన మా ఎస్ఎంఆర్ పంచాయతీ కూటమి నాయకులు అలాగే 3 మండలాల ప్రెసిడెంట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ లా చైర్మన్ గారికి అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు యనమల రామకృష్ణుడు గారు, మా తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దేవి గారు, వారి ఆశీస్సులతో నా సోదరుడు రామలింగేశ్వరరావు గారికి ఎస్ అన్నవరం కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించినటువంటి కూటమి నాయకులకు, మామూలుగా నియోజకవర్గ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అయితే నియోజకవర్గంలోనే ఎస్ అన్నవరం గ్రామం అంటే ఒక ప్రత్యేకత. ఆ ప్రత్యేకతని నాయకులుగా మీరు కూడా గుర్తించి మా సోదరుడికి పదవి ఇవ్వడం అనేది బాగా హర్షణీయం. ఎస్ అన్నవరం గ్రామం అంతా కూడా నిన్న సంబరంగా మారింది. నిన్న రామకృష్ణుడు గారు తీసుకున్న నిర్ణయం, పోలిశెట్టి అబ్బాయి గారు పూర్వం 1983లో 83 నుంచి 2000 సంవత్సరం వరకు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసే వరకు కూడా ఆయన ప్రతిభ, ఆయన స్థాయి మీకు ఇప్పటికీ కూడా గుర్తుండి వారి కుమారుడైనటువంటి రామలింగేశ్వర గారికి పదవి ఇవ్వడం ఒక్క ఎస్ అన్నవరమే కాకుండా తుని నియోజకవర్గం కాక తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా మీ వైపు చూసిందని మీకు సవినయంగా మనవి చేసుకుంటూ, ఈ అవకతవకలు ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీని మా సోదరుడు సరిదిద్ది రైతాంగం, దాని మీద ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా బాగు చేసి యంత్ర పరికరాలు కానీ, ఎరువులు కానీ, వ్యవసాయ ఉత్పత్తులు కానీ అన్నీ కూడా సప్లై చేసేలాగా బ్యాంకును అభివృద్ధిలో తీసుకొచ్చేలాగా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవా దేవస్థానం లోవా తుని మండలం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో ఉత్సాహభరితంగా సుపరిపాలనలో తొలి అడుగు. ఎస్ అన్నవరంలో యనమల దివ్య పర్యటనకు విశేష స్పందన. జగన్ విధ్వంసకర పాలనపై నిప్పులు చెరిగిన మున్సిపల్ మంత్రి. జగంపేటలో వైసీపీపై నారాయణ ధ్వజం. పెందుర్తిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శుభారంభం. ప్రజావసరాలను తీరుస్తామన్న పంచకర్ల. తుని సెగ్మెంట్లలో పదవుల స్పందారం. సొసైటీలకు పాలక మండళ్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.